గుర్తించారు ఆయన హీరో అని. సో అంటే ఈయన త్యాగాలు చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏంటంటే ఆయనకి సాంబ్రాణి వేసేసి ఇక మీరు ఆయన హీరో అనేసరికి ఆయన మరిన్ని త్యాగాలకు సిద్ధం కండి అని ఒక పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారు. అవునా కాదు? లేదు సార్, ఆయన ఎక్కడ త్యాగం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే, చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, ఇంకొకళ్ళ కోసం కాదు. ఈ రోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే జైల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికి నేను కూటమితో కలిసి నడుస్తున్నానని చెప్పిన రోజే వాళ్ళకి అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారు ఏందో. ఇంకొకటి చెప్తాను సార్, ఇప్పుడు మేడం మాట్లాడిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది. అప్పుడు దాకా ఆయన అధికారం ఎలా ఉండిద్దో, ఎంత సైకోయిజం చూపిస్తారో ప్రజల మీద అన్నది ప్రజలకు తెలియదు కాబట్టి అమ్మా నేను నాన్నలేని బిడ్డనమ్మా, నన్ను ఒక్కడనే చేసి జైల్లో వేశారమ్మా, నేను అమాయకుడిని అని పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే మాత్రమే 151 సీట్లు ఇచ్చి ఏదో చేస్తాడు అని అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూస్తేనే అర్థమైపోతుంది అయిపోయింది మన సీను అన్నది. కేవలం ఒక 30-40 సీట్లు రావడం కూడా చాలా కానా కష్టం అయ్యే పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకొకటి, డోర్ డెలివరీలు చేస్తే అది పార్టీకి ఆపాదించొద్దు అంటే, మీ ఎమ్మెల్సీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు చేసినప్పుడు అది మీరు సరే కోర్టులో యాక్షన్ తీసుకోవడం పక్కన పెడితే, మీరు వాళ్ళని పక్కన పెట్టకుండా మీ వెనకాల తిప్పుకుంటూ మీరేమి ప్రజలకు ఏమి ఇండికేట్ ప్రజలకు మీరేమి చేస్తున్నారు, మీరు ఏమి చూపిస్తున్నారు అన్నది మాకు అర్థం కాలేదు. ఇంకొకటి, టీడీపీ గవర్నమెంట్ పసుపు కుంకుమ ఇచ్చింది అని అన్నారు. అది కూడా ఎలక్షన్ కోడ్ రాకముందు చేసే పనులు తప్పితే ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎటువంటి గవర్నమెంట్ పథకాలు అనేవి జరగవన్నది జగమెరిగిన సత్యం. ఈ రోజు ఈ 2014లో ఒక్క ఈసీ యాక్షన్ తీసుకోవడం కాదు, ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పథకాలు ఏవి అమల్లో ఉండవు, అది అందరికీ తెలిసిన విషయమే. సరే సార్, నేను ఒకటే అడుగుతున్నాను, పసుపు కుంకుమ ఐ థింక్ మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు కదా, పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? 2010 చంద్రబాబు గారు జస్ట్ ఎలక్షన్స్కి వెళ్లే ముందు ఈవిడ అన్నమాట కరెక్టే, ఎందుకంటే నేను కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాను. అప్పుడు ఎలా ఎలక్షన్ కమిషన్ అది అంతకు ముందు ఆమోదించిన దాన్ని అప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది తప్పితే అది అప్పటికప్పుడు జరిగిన ప్రాసెస్ కాదు సార్. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అవగాహన లేనట్టుంది. అమ్మా నేను మీకు జీవో పంపిస్తానమ్మా, వాలంటీర్స్ ని పెట్టి మేనేజ్ చేస్తూ నేను జీవో పంపిస్తాను. నీకు అవగాహన లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే తప్పుని తప్పు అని ఒప్పుకో, తప్పుని తప్పు అని ఒప్పుకో. మీరైనా మేమైనా ప్రజల కోసమే పనిచేస్తున్నాం కదా, చెప్పగలరా? మీరైనా మేమైనా ప్రజల కోసమే పనిచేస్తున్నాము. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయాల్సి వస్తుంది? ఎందుకు చేపిస్తున్నారు బలవంతంగా? ఏది మేనేజ్ చెయ్యకపోతే అంటే ప్రతి ఒక్క వాలంటీర్ కి ఆ 50 ఇళ్లలో ఏంటి అన్నది వాళ్ళ దగ్గర తెలుసు, వాళ్ళ చేత పని చేయించుకోవాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల మీద స్ట్రిక్ట్ గా ఉందని వాళ్ళని రాజీనామా చేపించి పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు. మరి దీన్ని ఏమంటారు? ఎలక్షన్ మేనేజ్మెంట్ గా అనరా? ఏదైనా దేని మీదైనా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏం అభివృద్ధి చేశారని మళ్ళీ 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తారు. మీరు నవరత్నాలు, సంక్షేమ పథకాలు ఒక్కటే చెప్తున్నారు, సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోవని ప్రజలు, నిరుపేదలు సైతం మొహం మీద ఊస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున మేము ఎన్ని అప్పులు చేసాము, మీరిచ్చే సంక్షేమ పథకాలకి తోడు ఎన్ని అప్పులు చేసామో మాకు తెలుసు, ఎంత రేట్లు పెరిగినాయో మాకు తెలుసు, కరెంటు బిల్ ఛార్జీలు ఎంత పెంచారో మాకు తెలుసు, రాష్ట్రంలో రోడ్లు సరిగా లేక ఎన్ని యాక్సిడెంట్లు జరిగి ఎన్ని కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయో తెలుసు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి సొంత బ్రాండ్లతోటి కల్తీ మద్యాన్ని అమ్ముకుంటూ దాని మీద ఆదాయం ఎంత తీసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. ఈ రోజున అధికారం ఇచ్చే ప్రసక్తే లేదు. 2024లో అధికారం ఇచ్చే ప్రసక్తి లేదు. ఇంకొకటి, ఎందుకు ఇవన్నీ కలిసి రావాల్సి వచ్చిందంటే, ఒక రాక్షసుడు ఎక్కువ తను వరాలు తీసేసుకొని మోడీ గారి దగ్గర తను ఒక పెద్ద నియంతలాగా తయారైపోయాడు. మరి అలాంటి వాడిని ఈరోజు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అందరు కలిసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఓట్లు చీల్చుకుంటా మేము ఇబ్బంది. హలో, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనతో పాటు తెలుగుదేశం నాయకులు డాక్టర్ ఏఎస్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే డాక్టర్ రావు గారు. నిన్న